ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న జామ్ మొక్క అండి. ఇవి బడ్స్ అన్నమాట. ఆ కాకి వచ్చినాయి అంటే మనం చెప్పాలంటే మొగ్గల కింద లెక్క అన్నమాట. ఇవే పువ్వులు అవుతాయి. పువ్వు ఇలా ఉంటుందండి జామ పువ్వు, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు వీటి నుంచి కాయలు ఇలా తయారవుతాయి అన్నమాట. ఒక కాయ అవ్వాలి అంటే దీనికి చాలా బలం అవసరం. మనకి చిన్న కవర్లో ఇస్తాడు ఈ మొక్కల్ని నర్సరీలో. మనం కొన్నప్పుడు చిన్న కవర్లు ఉంటాయి కదా, వీటిని కొంచెం పెద్ద కంటైనర్లోనే మనం మార్చుకోవాలి. ఎందుకంటే పళ్ళ మొక్కలకి ఏంటంటే చాలా బలం అవసరం, ప్లస్ పర్మనెంట్గా ఉంటాయి. వీటికి లైఫ్ టైం ఎక్కువ కాబట్టి మనం వీటిని పర్మనెంట్గా ఒక మంచి కంటైనర్లో ప్లాన్గా పెట్టుకోవాలి. వస్తే మనం ప్రతిసారి చేంజ్ చేయడం అంటే కష్టం కాబట్టి పెద్ద కంటైనర్లో పెట్టుకోవాలి. మట్టి మాత్రం మంచిగా కలుపుకోండి. ప్రతి వారం వీటికి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా సాలిడ్ ఫెర్టిలైజర్ కానీ మనం ఇవ్వాలి. ఇన్ని కాయలు రావాలి. పూత అయితే చాలా ఎక్కువ ఉంది. అన్ని కాయలు నిలబడాలంటే మనం దీనికి చాలా కేర్ ఇవ్వాలి. మనం చాలా భద్రంగా చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.